నాకు పొలిటికల్ కెరియర్ ఉందా అని అడిగింది. అమ్మా ప్రస్తుతం నువ్వు సినిమాలు చేస్తావు, ఈ సినిమాల్లో కొన్ని రోజులు ఉంటావు, తదుపరి నేను నువ్వు పొలిటికల్లో అడుగు పెడతావు అంటే నా పార్టీ తరపున కాదమ్మా, నీ పార్టీ తరపున అయితే కాదు, నువ్వు వేరే రకంగానే ముందుకెళ్తావు. తెలంగాణ కోసం నువ్వు పడ్డ కష్టం, నేను కష్టపడ్డాను, నాకేమీ గుర్తింపు లేదు అనుకుంటున్నావు కదా, నీకు గుర్తింపు కూడా వస్తుంది, చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, నువ్వు ఊహించిన సమయంలో వస్తుందమ్మా అన్న. ఏమో గురుగారు ఆశ చచ్చిపోయింది, సినిమాలే బెటర్ అనిపిస్తోంది అని తను అనడం జరిగింది. సో ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇంకేవో చేసింది, బ్రహ్మాండమైన విజయాలు వచ్చినాయి. అవి ఎప్పుడైతే అలా వచ్చాయో వాళ్ళ తరపు నుంచి నాకు తగిన సత్కారాలు కూడా జరిగినాయి. ఈ రాజకీయ పరమైన విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో 24 గంటలు కాకుండానే మన విజయశాంతి గారి తరపున వాళ్ళు నన్ను కలవడం జరిగింది. అవుతుందా అన్నారు.